హాయ్ ఫ్రెండ్స్, టుడే సన్నీ వెహికల్లో మనం ఎఫ్ఎంసీ 130 అడ్వాన్స్ జీపీఎస్ అండి. అడ్వాన్స్ జీపీఎస్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. చూడండి, నేను ఇక్కడ సన్నీకి అయితే ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫ్యూజ్ బాక్స్ నేను ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసాను. ఇది పవర్ అండి, ఇది ఇగ్నిషన్, ఇది ఎర్త్ అండి. ఈ వైరింగ్ని ఇలా లోపలికి వెళ్ళి తీసేసుకొని, ఇదండి ఇది ఎఫ్ఎంసీ 130 వైరు. ఇది అడ్వాన్స్ ఫీచర్ అండి. మనము నార్మల్గా మనకు కావాల్సింది ఓన్లీ నార్మల్ జీపీఎసే కదండి, అందుకనే పవర్ ఇగ్నిషన్ ఎర్త్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఫోల్డ్ చేసినాయి. వీటితోటి ఐవీఎంఎస్ కానీ రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఐ బటన్ కానీ, ఆర్ఎఫ్ఐడి కానీ, బజర్ కానీ, ఇలా చాలా రకాలు ఉంటాయండి. అవన్నీ పెట్టుకోవచ్చు. మన స్పీడ్ లిమిట్ కానీ, ఇది ఏంది మన సీట్ బెల్ట్ కానీ, అలా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. కానీ ఇది నార్మల్ జీపీఎసే కాబట్టి ఓన్లీ ఇదే తీసుకుంటున్నాము. సో ఇదండి మన డివైసెస్. చూడండి, ఇది ఎఫ్ఎంసీ 130, ఇది సిమ్ కార్డ్ అండి. ఇది ఇందులో వేసి మనము ఇన్స్టాల్ చేసుకోవాలండి. సాధారణంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ సన్నీలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి, కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే కొత్త వాళ్ళకు ఇది బాగా అర్థమవుతుందండి. చూడండి, ఇది డివైస్, ఇది స్లిమ్ స్లాట్ అండి. సిమ్ ఇక్కడ వేయాలి. ఇదంతా దీని మెకానిజం చూడండి. ఇది మదర్ బోర్డు డివైస్ అండి. ఇది చూడండి, ఇందులో వేసి అప్పుడు లైట్ అనేది వర్క్ అవుతుంది. ఈ క్లిప్ అనేది అందులో పెట్టాలండి, అప్పుడు ఇది వర్క్ అవుతుంది. చూడండి, నేను అలా కనెక్షన్ ఇచ్చేసాను. ఇది సిమ్ ఇక్కడ వేసేసాను. చూడండి, ఇక్కడ లైట్లు బ్లింక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మన కనెక్షన్ ఓకే అండి. తర్వాత మనము కాన్ఫిగరేషన్ చేసేసి లోపల మంచి ఫిక్స్ చేయాలండి. చూడండి, ఇక్కడ ఇలా వైరింగ్ ఇచ్చుకొని ల్యాప్టాప్ మన కాన్ఫిగరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి, కాన్ఫిగరేషన్ అనేది అందులో వేస్తేనే జీపీఎస్ అనేది ఆన్లైన్ వస్తుందండి, మన డేటా ఇవన్నీ. సో ఇది చేసుకొని మనము లోపల సీక్రెట్గా ఇక్కడ డాష్బోర్డ్ కింద మనము అమర్చుకోవాలండి. ఇదండి మన సన్నీలో ఎఫ్ఎంసీ 130 డివైస్ ఇన్స్టాలేషన్ అండి. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ చేసినాక తర్వాత లోపలికి వెళ్ళి డ్రైవర్కి ఏర్పడకుండా ఇక్కడ ఇన్సైడ్ పెట్టాలండి. ఇన్సైడ్ ట్యాగ్ చేసేసి డ్రైవర్కి ఏర్పడకుండా పెట్టాలి. ఇదండి సన్నీలో ఎఫ్ఎంసీ 130 అడ్వాన్స్ జీపీఎస్ ఇన్స్టాలేషన్, నార్మల్ జీపీఎస్. Thank you and thanks for watching. You want more videos? Please watch our videos.